హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హెల్త్ డిపార్ట్మెంట్లో ఖాళీల భర్తీ కోసం విడుదల చేసిన ఒక కొత్త నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో మీకు నేను చెప్తాను. వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి ఎలిజిబిలిటీ ఉండేవాళ్ళు ఒరిజినల్ డాక్యుమెంట్స్, అలాగే ఒక సెట్ జిరాక్స్ కాపీలు, అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేసి పట్టుకొని వెళ్ళాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫీజు కూడా ఉంది. ఆ డీటెయిల్స్ కూడా ఈ వీడియోలో మీకు నేను చెప్తాను. కాబట్టి వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. మీరు మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే ప్రతి ఉద్యోగాల నోటిఫికేషన్ డీటెయిల్స్ కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. అలాగే మన టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్స్లో మీరు ఇంతవరకు జాయిన్ కాకపోతే వాటి లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి, జాయిన్ అవ్వండి. ఈ వీడియోలో నేను చెప్పే నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను. క్లిక్ చేసి నోటిఫికేషన్, అప్లికేషన్ రెండు కూడా డౌన్లోడ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇప్పుడు నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాం. వీడియోను పూర్తిగా చూడండి. ఈ నోటిఫికేషన్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి విడుదల కావడం జరిగింది. కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి డిఎంహెచ్ఓ ఆఫీస్ నుంచి కంప్లీట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఎలిజిబిలిటీ ఉండే వాళ్ళు వాకిన్ ఇంటర్వ్యూకి అయితే హాజరు కావాల్సి ఉంటుందన్నమాట. అది ఏ పోస్టులు భర్తీ చేస్తున్నారు అనే డీటెయిల్స్ కూడా మనం అయితే ఇక్కడ చూడొచ్చు. భర్తీ చేస్తున్న అన్ని ఉద్యోగాలు కూడా కాంట్రాక్ట్ పద్ధతిలోనే భర్తీ చేస్తున్నారు. మెడికల్ ఆఫీసర్ అనే పోస్ట్ అనేది ఒకటి ఉంది. ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో ఉంది ఈ పోస్టు. ఆడియాలజిస్ట్ మరియు స్పీచ్ థెరపిస్ట్ పోస్ట్ అనేది చూసుకుంటే ఒక్క పోస్ట్ ఉంది. బీసీఏలో ఈ పోస్ట్ అయితే ఉంది. సోషల్ వర్కర్ పోస్ట్ కూడా మనం చూసుకున్నట్లయితే ఒక్కటే ఉంది, ఓపెన్ కేటగిరీలో ఉంది. సైకాలజిస్ట్ పోస్ట్ ఒకటి ఉంది, ఓపెన్ కేటగిరీలో ఉంది. ఆప్టోమెట్రిస్ట్ పోస్ట్ ఒకటి ఉంది, ఓపెన్ కేటగిరీలో ఉంది. డెంటల్ టెక్నీషియన్ పోస్ట్ ఒకటి ఉంది, ఇది కూడా ఓపెన్ కేటగిరీలో ఉంది. ఈ అన్ని ఉద్యోగాలకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే మనం ఇక్కడ చూడొచ్చు. ఎలిజిబిలిటీ ఉండేవాళ్ళు వాకిన్ ఇంటర్వ్యూకు ఫిబ్రవరి 6వ తేదీన కండక్ట్ చేస్తున్నారు కర్నూలులో ఉన్నటువంటి డిఎంహెచ్ఓ ఆఫీస్ వద్ద. సో అక్కడికి వెళ్ళి అప్లికేషన్ అయితే మనం పెట్టుకోవాల్సి ఉంటుంది. వాకిన్ ఇంటర్వ్యూ కూడా జరుగుతుంది కాబట్టి ఒరిజినల్ డాక్యుమెంట్స్తో పాటుగా వాటికి సంబంధించినటువంటి ఒక సెట్ జిరాక్స్ కాపీతో ఇంటర్వ్యూకి అనేది వెళ్ళాల్సి ఉంటుంది. అప్లికేషన్ డౌన్లోడ్ చేసి అప్లికేషన్ కూడా ఫిల్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఈ జాబ్స్కి వెళ్ళే వాళ్ళు ఇంటర్వ్యూకు నోటిఫికేషన్లో అడిగినటువంటి ఈ యొక్క డాక్యుమెంట్స్ అన్నీ కూడా పట్టుకొని వెళ్ళాల్సి ఉంటుందని నోటిఫికేషన్లో స్పష్టం చేయడం అయితే జరిగింది. మరి జాబ్స్కి సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా మెరిట్ ప్రాతిపదికనే భర్తీ చేస్తారు. గతంలో పనిచేసిన అనుభవం ఉన్న వారికి వెయిటేజ్ మార్కులు కూడా యాడ్ కావడం అయితే జరుగుతుంది. గరిష్టంగా 42 సంవత్సరాల వరకు కూడా ఏజ్ ఎలిజిబిలిటీ ఉంటుంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం మీ అందరికీ తెలిసిందే, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 5 ఇయర్స్, డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్కి 10 ఇయర్స్ వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్కి కూడా ఒక 3 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ అయితే అప్లికబుల్ అవుతుంది. క్వాలిఫికేషన్స్ అయితే మనం ఇక్కడ చూడొచ్చు. మెడికల్ ఆఫీసర్ జాబ్కి ఎంబీబీఎస్ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండాలి. 61,960 రూపాయల శాలరీ ఉంటుంది. ఆడియాలజిస్ట్ మరియు స్పీచ్ థెరపిస్ట్ పోస్ట్కి బ్యాచిలర్ డిగ్రీ స్పీచ్ అండ్ లాంగ్వేజ్ ప్యాథాలజీలో పూర్తి చేయండి. 36,465 రూపాయల శాలరీ ఉంటుంది. సోషల్ వర్కర్ జాబ్కి ఎంఎస్డబ్ల్యూ లేదా ఎంఏ అనేది సోషల్ వర్క్లో చేయాలి. 20,102 రూపాయల శాలరీ ఉంటుంది. సైకాలజిస్ట్ జాబ్కి చైల్డ్ సైకాలజీలో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. 33,075 రూపాయల శాలరీ ఉంటుంది. అలాగే ఆప్టోమెట్రిస్ట్ జాబ్కి ఆప్టోమెట్రీలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసిన వాళ్ళు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. 29,549 రూపాయల శాలరీ ఉంటుంది. డెంటల్ టెక్నీషియన్ జాబ్కి 21,879 రూపాయల శాలరీ ఉంటుంది. పాస్డ్ ఇన్ 1 or 2 ఇయర్స్ కోర్స్ అనేది డెంటల్ టెక్నీషియన్ కోర్స్ అనేది పూర్తి చేసి ఉండాలని చెప్పారు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఎలిజిబిలిటీ ఉండే ఓపెన్ కేటగిరీ అభ్యర్థులు 500 రూపాయల ఫీజు అనేది డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ కర్నూలు అనే పేరు మీద డీడీ తీయాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్ అయితే 200 రూపీస్ ఫీజు అనేది డీడీ తీయాలి. అప్లికేషన్కి ఈ యొక్క సర్టిఫికెట్స్ జిరాక్స్ కాపీతో పాటు జతపరిచి ఇంటర్వ్యూకి వెళ్ళాల్సి ఉంటుంది. ఆల్రెడీ చెప్పాను, సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా నో ఎగ్జామ్, ఓన్లీ మెరిట్ బేసిస్ని అయితే కండక్ట్ చేస్తారు. గతంలో పనిచేసిన వాళ్ళకి వెయిటేజ్ మార్కులు అయితే యాడ్ అవుతాయి. ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి కంప్లీట్ వెరీ ఇంపార్టెంట్ డీటెయిల్స్ అయితే ఇవి. మీరు కూడా కంప్లీట్ నోటిఫికేషన్ చూసి ఎలిజిబిలిటీ ఉంటే ఇంటర్వ్యూకి హాజరు కావచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.